అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న ఏంటి పేరేందన్న? గాంధీ. గాంధీ అన్న ఓటు ఉందా? ఉంది. ముందు ఓటు ఉంది. వేస్తాను. ఇప్పుడు దాకా ఎన్నిసార్లు వేసావు? ఇప్పుడు దాకా అంటే ఒక 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు ఓటు వచ్చి. సరే, మరి ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? జనసేనకే. జనసేన గుర్తేంటి? గలాస్. గలాస్ గుర్తు. ఎందుకు వేద్దాం అనుకుంటున్నావు జనసేనకి? పవన్ కళ్యాణ్ గారి గురించా, నానాజీ గారి గురించా, ఎవరి గురించి? నానాజీ గారి గురించి. నానాజీ గారి గురించి వేద్దాం అనుకుంటున్నాం. వస్తే ఏం చేస్తా అన్నారేంటి? వస్తే మంచి చేస్తానన్నారు. మంచి చేస్తా అన్నారా? మరి కురసాల కన్నబాబు గారు ఏం చేయలేదా? ఏం చేయలేదు. ఏం చేయలేదు. మీకు అసలు ఏం రాలేదా? ఏమి రాలేదు అస్సలు. ఏం రాలా అస్సలు. మీకు అది ఏదో హాలిడే అప్పుడు 2 నెలలు గుర్తిస్తారు కదా, అది వచ్చిందా? వేట నిషేధం టైంలో అది ఇంకా రాలేదు. ఇంకా రాలేదు. అది రాలేదు. సరే, మరి అయితే గాజు గ్లాస్ గుర్తుకే ఒకటి అంటావు. గలాస్కే. ఇంకా మా ఊరంతా గలాస్కే. ఊరంతా గలాస్కేనా? మొత్తం ఎన్ని ఓట్లు ఉంటాయి మీ ఊర్లో? 1000 ఒకటి ఉంటుంది. 1000 ఓటు ఉంటుంది. 1000 ఓటు జనసేనకి వేస్తారా? పక్కగానే. ఇంకా నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా? నిజం. నిజంగా అవుతుంది అది? నిజంగానే. అచ్చా. మొత్తం అందరూ కూడా ఒక సైడ్ గుర్తుతానంటారు. ఒక సైడే. నానాజీ గారు ఈసారి అసెంబ్లీకి వెళ్తారంటావు? వెళ్తారు. ఖచ్చితంగా వెళ్తారు. ఓకే సార్, మీ పేరు? కాకర రామండి. రాము గారు. రాము గారు, మీకు ఓటు హక్కు ఉందా? ఉందండి. ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఓటు సైకిల్ వేద్దాం అనుకుంటున్నాను. సైకిల్? ఇక్కడ సైకిల్ పోటీ చేయట్లేదు కదా. ఇక్కడ గ్లాస్ ఉంది కదండి. గ్లాస్ ఉంది కదండి. గ్లాస్కి వేస్తారా? ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు గ్లాస్కి? అభివృద్ధి చేస్తారండి. అభివృద్ధి చేస్తారు. ఇప్పుడు దాకా ఏం జరగలేదండి? ఏం జరిగినట్టు ఏమీ లేదండి. ఏం లేదు. పప్పు ఉప్పు అన్నీ పెరిగిపోయి కదండి. అందుకని గాజు గ్లాస్కి వేసి వద్దాం అనుకుంటున్నాను. అనుకుంటున్నామండి.